హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. thumbnail అయితే చూశారు కదా. ఈ వీడియోలో మనం హ్యాక్ యొక్క 13mm ప్రీమియం బెల్ట్ని అన్బాక్స్ చేద్దాం అండ్ అలాగే ఒకసారి యూటిలైజ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో దాని పర్ఫార్మెన్స్. అండ్ ఈ వీడియో ఎండింగ్ వచ్చేలోపు హ్యాక్ బెల్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. Let's go. సో ఫ్రెండ్స్, నేను ఈ బెల్ట్ వచ్చి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 8,500. ఎందుకు అంత ఎక్కువ అయింది అంటే కనుక ఈ బెల్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది హ్యాక్ యొక్క ప్రీమియం బెల్ట్. సో 13mm థిక్నెస్ అనేది ఉంటుంది అండ్ అలాగే చాలా స్టేబుల్గా ఉంటుంది. నార్మల్ బకిల్ బెల్ట్కి అండ్ ఇలా లివర్ ఉన్న బెల్ట్కి ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈజీ టు ఎక్విప్ అనమాట. మనం ఎంత త్వరగా వేసుకోగలము, ఎంత త్వరగా దాన్ని మళ్ళీ అన్లాక్ చేయగలము, అది దాని ఒక డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇది చాలా ఈజీగా హ్యాండిల్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే చూడడానికి కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మన హ్యాక్ అథ్లెటిక్స్ యొక్క బెల్ట్. సో దీంట్లో వీళ్ళు ఏమేమి డిస్క్రిప్షన్ ఇచ్చారో ఇక్కడ చూస్తున్నారు కదా. ఇట్ హ్యాస్ 13mm ఫైనెస్ట్ లెదర్ క్వాలిటీ, హెవీ డ్యూటీ మ్యాట్ బ్లాక్ లెవర్, 4 inches విడ్త్ అనేది ఉంటుంది అండ్ మైక్రో ఫైబర్ లైనింగ్. అంటే ఏదైతే లోపల మీకు రెడ్ కలర్లో కనిపిస్తుందో దాన్ని మనం మైక్రో ఫైబర్ లైనింగ్ అంటాం. సో దే ఆర్ సేయింగ్ జస్ట్ టు పుష్ అవర్ లిమిట్స్. అండ్ ఈ బెల్ట్ వచ్చి మీరు డెడ్ లిఫ్ట్స్ చేయడానికి చేయొచ్చు, స్క్వాట్స్కి, క్లీన్ అండ్ ప్రెస్, బెంచ్ ప్రెస్, మిలిటరీ ప్రెస్, బార్బెల్ రోస్, స్నాచ్, ఇలాంటి ఏ కాంపౌండ్ మూమెంట్స్ అయినా ఇది యూటిలైజ్ యూజ్ చేసుకుని మీరు చేయొచ్చు ఈజీగా. సో బెల్ట్ అయితే ఇది చూడడానికి అయితే మంచి హెవీగా ఉంది. ఓపెన్ చేస్తాను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బాడీ వెయిట్ ఎంత ఉందో చూద్దాము. స్పెసిఫికేషన్స్. ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా, దీని బెల్ట్ వెయిట్ వచ్చి 2.5 kgs ఉంది. నార్మల్గా ఏదైతే 7mm బెల్ట్స్ విత్ బకిల్ ఏదైతే ఉంటుందో అవి నాకు తెలిసి 1/2 kg దానికన్నా అయితే ఎక్కువ అయితే ఉండవు. బట్ ఈ బెల్ట్ వచ్చి మనకి 2.5 kgs ఉంది. అండ్ దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే దీని యొక్క బెల్ట్ యొక్క థిక్నెస్ అండ్ దీనిలో ఉండే బకిల్. సో ఇప్పుడు బెల్ట్ అయితే ఓపెన్ చేద్దాం. లెట్స్ డూ దిస్. సో దిస్ ఈస్ ద బెల్ట్. బ్లాక్ కలర్ లెదర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ లోపల అయితే ఏదైతే లోపల మైక్రో ఫైబర్ మెటీరియల్ ఉందో అది మనకి రెడ్ కలర్లో వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే నా సైజ్ వచ్చి స్మాల్. ఒకవేళ మీకు ఏమైనా సైజెస్లో మీకు ఏమైనా డేటా తెలియాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన టేబులర్ డేటా అయితే పక్కన చూపిస్తున్నాను, అది చూడండి. సో బెల్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది. సేయింగ్ హ్యాక్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద బెల్ట్. అండ్ థిక్నెస్ చూసారు కదా, 13mm థిక్ ఉంటుంది ఈ బెల్ట్ అనేది మనకి. ఇంకా బకుల్ని కూడా తీసేద్దాం బయట. సో దిస్ ఈస్ ద బకిల్. ఇది కూడా చాలా హెవీగా ఉంది.
ఈ మాత్రం బెల్ట్కి సపోర్ట్ చేయాలంటే ఇలాంటి హెవీ డ్యూటీ బక్కులు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. చూడ్డానికి అయితే ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ బెల్ట్ వాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం ఇప్పుడు బెల్ట్ని ఈ బక్కులతో ఆర్ ఈ లివర్తో ఎన్హాన్స్ చేద్దాం. దీన్ని ఫిక్స్ చేద్దాము. సో మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెండర్స్ ఉన్నారు ఇలాంటి లివర్ బెల్ట్స్ అనేవి చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. బట్ ఈ లివర్ బెల్ట్ ఏంటంటే మనకి సపరేట్గా వస్తుంది, లివర్ అండ్ బెల్ట్ అనేది. దీన్ని మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎస్బిడి ఏదైతే ఉందో దీని తర్వాతది దాంట్లో అయితే లివర్ అండ్ బెల్ట్ రెండు అటాచ్ చేసే వస్తాయి. అండ్ బట్ ఏదైతే ఎస్బిడి బెల్ట్ ఉందో అది మీకు 25,000 దాకా పడుతుంది, విచ్ మేక్స్ ఇట్ వెరీ కాస్ట్లీ. ఈ బెల్ట్తో కంపేర్ చేసుకుంటే చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ బెల్ట్ని ఫిక్స్ చేద్దాం రండి. సో ఫ్రెండ్స్, యాజ్ యూ కెన్ సీ బెల్ట్ అయితే నేను లివర్తో ఫిక్స్ చేశాను. సో చూడడానికి హై లెవెల్లో ఎలా అయితే కనిపిస్తుంది, చాలా హెవీగా అయితే ఉంది. సో ఒకసారి దీన్ని వేసుకుని చూద్దాము ఎలా అనిపిస్తుందో చెప్తాను. ఆల్సో మీరు ఒకవేళ చూసుకుంటే కనుక ఇది అడ్జస్టబుల్ బెల్ట్. ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఈ డిఫరెంట్ సైజెస్ అంటే ఒక పర్సన్కి ఫిక్స్డ్గా ఉండదు, మీరు ఎలా కావాలంటే అలాగా లూజ్ కానీ టైట్ కానీ మీరు తగ్గట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు లివర్ని. ఇప్పుడైతే చాలా స్టిఫ్గా అయితే అనిపిస్తుంది బెల్ట్. ఇదే స్టిఫ్నెస్ మనం యాక్చువల్గా నార్మల్ బెల్ట్తో చేస్తే కనుక చాలా ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ దీనికైతే వేసుకోవడానికి కూడా తీయడానికి కూడా ఏముండదు, జస్ట్ లైక్ దట్. ఇక్కడ పెట్టుకున్నాము అండ్ అగైన్ ఫుల్ అండ్ రిలీజ్, ఫుల్ అండ్ రిలీజ్. సో అదైతే ఈ బెల్ట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. బట్ ఒకవేళ ఈ బెల్ట్కి మనం స్క్వాట్ సెషన్లో ఎలా హెల్ప్ చేస్తుందో, ఈరోజు యాక్చువల్గా నా స్క్వాట్ వర్కౌట్ అయితే లేదు, బట్ నేనైతే వాళ్ళ స్క్వాట్స్ చేసి ఈ బెల్ట్ అనేది నాకు ఎలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనేది కూడా చెప్తాను. వీడియో అయితే చూడండి, ఏం వర్కౌట్స్ చేస్తానో మీరు కూడా చూడొచ్చు. For the pay stub or you'll pay up. Don't make love to the game, bruh. Fuck the game up. Change up, rearrange stuff to your greatness. Famous for the way up. Play the game, bruh. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. You know I'm always honest. There ain't no way I'm ever stopping. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, I'm always flirting with pain. She like to hurt me and maim. I'm always working to change, but she's still lurking the same. I keep on building a dynasty while the haters be trying me, but they hate from inside. You see, hate themselves in society, so I let them speak quietly while my actions speak wider. See, they be hiding in privacy with the screen. Oh, the irony to hate someone who's trying to be whatever they would like to be. We all feel the anxiety, we make our own rivalries. సో గైస్, యాక్చువల్గా ఇవాళ రెస్ట్ డే. కొత్త బెల్ట్ వచ్చింది కదా అని చెప్పి ఒక చిన్న లెగ్ డే మాత్రం సెషన్ హిట్ చేశాను. 150తో అయితే హిట్ చేశాను. నేను
మెయిన్గా నోట్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ బెల్ట్కి ఈ 13mm బెల్ట్కి థిక్నెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి సపోర్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ దొరుకుతుంది, లైక్ రెయిన్ఫోర్స్మెంట్ లాగా. సో ఒకవేళ మీరు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ మీరు సీరియస్గా ఉంటే కనుక దీని బదులు IPF అప్రూవ్డ్ ఉన్న బెల్ట్స్ అయితే తీసుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా ఎక్కువగా కన్సిడర్ చేసుకుంటే కనుక ఈ 13mm బెల్ట్స్ అనేవి తీసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇంకా ఏమన్నా చెప్పాలి అనుకుంటే కనుక ఈ బెల్ట్ సంబంధించింది అండ్ ఆల్సో అండ్ ఈ బెల్ట్కి సంబంధించిన ఏదైతే అమెజాన్ లింక్ ఉంటుందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే నేను ఏదైతే షూ యూస్ చేస్తున్నానో వెయిట్ లిఫ్టింగ్ షూ ఆ డిస్క్రిప్షన్ కూడా అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ విత్ దట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అలాగే రెజల్యూషన్స్ పెట్టుకోవడమే కాదు, దాన్ని ఫాలో అవ్వడంగా ఒక హ్యాబిట్గా కూడా పెట్టుకోండి. రెజల్యూషన్ ఫాలో అవ్వడం ఒక హ్యాబిట్గా పెట్టుకోండి, అప్పుడే మీ రెజల్యూషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. See you again soon. Till then, love you all. Bye bye. Maybe there's another side that you don't